పిరికితనము. భయము, పిరికితనము ప్రతి మానవునిలో స్వాభావికముగా ఉంటాయి కానీ, దైవశక్తి ద్వారా వాటిని జయించాలి. పిరికితనము నీలో ఉంటే నిన్ను బలహీనుడిగా, చేతగానివాడిగా, అసమర్థుడిగా చేస్తుంది. అందుకే నీలో నుండి పిరికితనము తొలగించుకోవాలి. కొందరు ప్రతి విషయమునకు భయపడుతుంటారు. పిరికివాడు దినమునకు 1000 సార్లు చస్తాడట. విశ్వాసి పిరికివాడుగా ఉండకూడదు. దేనికి భయపడకూడదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహ శక్తులను ఆత్మగానే ఇచ్చాడు గాని, పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రహ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని, పిరికితనము గల ఆత్మనియ్యలేదు. 2 తిమోతి 1:7. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో సమర్థవంతముగా ఉండాలంటే పిరికితనమును తొలగించుకోవాలి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వాగ్దానములు, మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావో, అప్పుడు దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. మనం ఓడిపోయిన వారముగా ఉండము గాని, అన్నిటిలో అత్యధికంగా విజయం పొందుతాము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సహాయకుడిగా ఉండి నిన్ను బలపరుస్తాడు. దావీదు భక్తుడు అతడికి కలిగిన శ్రమలో ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడు. కానీ తిరిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, శక్తి పొందాడు. అందుకే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 34:4 అని అంటున్నాడు. అన్ని జనులకు సజీవుడైన జీవం గల నిజమైన దేవుడు లేడు. దేవుని వాక్యము లేనందున సమస్యలతో తడబడతారు. శ్రమలలో దిక్కుచోతక వాటిని ఎదుర్కొనే మనోబలము, ధైర్యము లేక ఆత్మహత్య చేసుకుంటారు. పిరికివారే ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య పాపము. వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు తట్టుకోవడానికి శక్తి ఉండదు. రక్షింపబడిన దేవుని బిడ్డలకు, విశ్వాసులకు దేవుని యందు గొప్ప నిరీక్షణ ఉంది. శ్రమలలో దేవుని తోడై ఉండి ఆ శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడు. దేవుని సెలవు లేకుండా మన జీవితంలో ఏదీ సంభవించదు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయని కనుక దేనికి భయపడే అవసరం లేదు. దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాదదు. కాబట్టి నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెనెను. యెహోవాను 16:33. ఒకసారి వార్తాపత్రికలో ఒక వార్త చదివాను. తల్లి, 2 ఆడపిల్లలతో పెద్ద భవనంలో ఉంటున్నారు. వారు ధనవంతులు. వారికి ఏ కొదువు లేదు. కొద్ది కాలం క్రితము ఆ ఇంటి యజమానుడు గుండెపోటుతో మరణించాడు. అప్పటి నుండి వారు భయభ్రాంతులకు లోనై పిరికితనముతో ఇంటి నుండి బయటకు రాకుండా, ఎవరితో కలవకుండా తలుపులు బిగించుకొని లోపలే ఒంటరిగా ఉండేవారు. ఇంట్లో ఉన్న చెత్త కూడా బయట పడేసేవారు కాదట. ముగ్గురు ఆహారం లేకుండా కృంగిపోయి చెరొక్కు చనిపోయారు. పిరికితనమనే దయ్యపు ఆత్మచేత బందీలైపోయి చనిపోయారు. ఇరుగు పొరుగు వారు కనబడుటము లేదనుకుంటుండగా ఆ భవనం నుండి కుళ్ళిపోయిన మురుగు వాసన వస్తుండగా వెళ్లి చూస్తే వారి దేహములు కుళ్ళిపోయి వాసన కొడుతున్నాయి. వారు తమ సూసైడ్ నోట్లో మాకు అన్నీ ఉన్నాయి గాని జీవితంలో బ్రతికే ధైర్యం లేదని రాశారట. పిరికితనంలో ప్రాణము తీసుకున్నారు. దేవునికి కలిగిన మనమెంత ధన్యులము. ఎంతో మంది రక్షింపబడిన దేవుని బిడ్డలు వారి భర్తలను కోల్పోయినా అధైర్యపడక నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా నన్ను సృజించిన వాడు నాకు భర్తయ్యే ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని జీవిత ప్రయాణములో ముందుకు సాగిపోతున్నారు. తల్లిదండ్రులైన పిల్లలను పోషిస్తున్నారు. దైవ కార్యములు చేస్తున్నారు. విశ్వాసముతో సాగిపోతున్నారు. దేవుడు నీకు సేవా దర్శనమిస్తే కావలసిన వరములిస్తాడు. కుటుంబమునిస్తే దానిని చక్కగా నడిపించే శక్తి, సామర్థ్యమునిస్తాడు. పిల్లలనిస్తే వారిని పోషిస్తాడు. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీకు ఏ కిడి తగలదనే విశ్వాసముతో ధైర్యంగా ఉండాలి. యేసు ప్రభు పునరుద్ధానుడై ఆరోహమగునప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందే వరకు యెరూషలేములో కనిపెట్టి ఉండుడని శిష్యులకు చెబుతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఓడిపోతాము. సేవ చేయాలన్నా, సంఘం నడిపించాలన్నా, కుటుంబం నడిపించాలన్నా నీకు పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరము. నీ జీవితంలో ఎదురయ్యే నిందలు సహిస్తూ, అవమానములు భరిస్తూ, ఆటంకములు పడదోస్తూ ధైర్యంగా దేవుని చిత్తము నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనుషులు పెట్టే నిందలకు భయపడితే ముందుకు సాగలేవు.
పిరికితనము నీలో ఉంటే ఏ పని చేయలేవు. ఉపద్రవములు, నిందలు, హింసలు, కరువు, రోగము ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. కొందరికి అనారోగ్యత సంభవిస్తే ఈ రోగం చంపివేస్తుందని భయపడతారు. భయపడకుండా ప్రార్థన చేయాలి. స్వస్థత దేవుని యొద్ద నుండే వస్తుంది. సర్వశక్తిగల దేవుడు, స్వస్థపరిచే దేవుడు చిన్న రోగమైనా, పెద్ద రోగమైనా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది, ఆయన శక్తికి మించిన కార్యమేదీ లేదని గ్రహించాలి. ధైర్యంగా ఉండాలి. సమస్యల నుండి తప్పించుకొని పారిపోవటం కాదు గానీ, సమస్యలలో ధైర్యంగా నిలబడి వాటిని పరిష్కరించుకునే శక్తి పొందాలి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకమును జయించిన జయశాలి అయిన ప్రభువు మనతో ఉండగా భయమెందుకు? పిరికివారు దేవుని కయిష్టులు, పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. కాబట్టి క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె ధైర్యంగా ముందుకు సాగాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. 2 తిమోతి 2:3 అని అపోస్తుల పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఆదేశిస్తున్నాడు. సైనికులు ఏ విధంగా దేశ రక్షణ కొరకు పోరాటానికి సిద్ధంగా ఉంటారో, అలాగే విశ్వాసులు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అపవాదిని ఎదిరించుటకు క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె పోరాడుతూ ధైర్యంగా సాగిపోవాలి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధులకును, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో నుండి గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రకటన 21:8. నరకమునకు వెళ్ళే వారి జాబితాలో మొదట పిరికివారే ఉన్నారు. పిరికివారు అగ్ని గంధకములతో మండు గుండముల్లో పడతారు. దేవుని దృష్టిలో పిరికితనం మహాపాపము. గొప్ప దేవుడిని కలిగి ఉండి పిరికివారుగా ప్రతి విషయమును అనుమానిస్తే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లే అవుతుంది. దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంటే నీలో పిరికితనం ఉండదు. అసాధ్యమైన కార్యములను కూడా దేవుడు సాధ్యపరుస్తాడు అని నమ్మాలి. దేవుడి చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని విశ్వసించి ప్రార్థించాలి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత ననుభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. 1 పేతురు 4:12-14 వరకు. ఈ లోకంలో శ్రమలు తప్పక కలుగుతాయి. శ్రమలలో పిరికితనంతో భయపడక ధైర్యముగా ఉండాలి. దేవుడు శ్రమలలో మనను ఒంటరిగా వదిలిపెట్టడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వారి మధ్య ఉండి అగ్ని వాసన అంటకుండా వారిని కాపాడాడు. దేవుని బట్టి విశ్వాసులు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతిదానికి భయపడవద్దు. భయపడుట వలన మనుష్యులకు ఉరి వస్తుంది. యెహోవాయందు నమ్మకుంచువారు సురక్షితంగా ఉంటారు. ఏది జరుగుతుందని నీవు భయపడతావో అదే నీకు జరుగుతుంది. జాగ్రత్త. ఏది వచ్చునని నేను బహుగా భయపడతావో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. యోబు 3:25. మనము దేవునికై భయపడాలి, మరి దేవునికి భయపడకూడదు. పిరికివాడు రోజుకు 1000 సార్లు చనిపోతాడు గాని నీతిమంతుడు, ధైర్యవంతుడు ఒక్కసారే చనిపోతాడు. విశ్వాసులకు మరణము కూడా పరలోకమునకు వెళ్ళడానికి మార్గమైపోతుంది. శరీరం మట్టిలో కలిసిపోతుంది గాని ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. విశ్వాసి మరణమునకు భయపడకూడదు. ఒకరోజు ఒక తల్లి నాకు ఫోన్ చేసి, అమ్మా, మీరు నా గురించి ప్రార్థన చెయ్యాలి. నేను చనిపోతానన్న భయము నన్ను కృంగతీస్తుంది అని భయపడుతూ చెప్పింది. నేను ఆ గృహమునకు వెళ్ళి తలుపు తట్టినప్పుడు పని మనిషి తలుపు తీసింది. ఆ తల్లి బెడ్రూమ్‌లో ఒక మూలకు భయముతో వణికిపోతూ కూర్చొని ఉన్నది. ఆమెకు భర్త లేడు. పిల్లలు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నారు. ఈ తల్లి ఎందుకు భయపడుతున్నదంటే, నేను చనిపోతే నా ఆస్తి అంతా ఎవరి వశమవుతుంది? నాకెవరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నానని దిగులు పడుతుంది. నేను నూనె రాసి ప్రార్థించి ఆమెను కౌన్సెలింగ్ చేశాను. దేవుడు ఆమెకు విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. దేవుడు ఈ లోకమునకు వెలుగుగా ఉండాలని విశ్వాసులను నియమించాడు. ప్రార్థనతో, దేవుని వాక్యముతో ఇతరులతో ఉన్న భయమును పారదోలాలి గాని మనమే భయపడితే ఎలా? పిరికివారు దేవుని శక్తిని ఆశ్రయించరు గాని కలవరముతో మంత్రశక్తులు తట్టు, శకునగాండ్ర తట్టు తిరుగుతుంటారు.
అయ్యో, అట్టివారికి శ్రమ అని దేవుని వాక్యంలో ఉంది. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. కాబట్టి పిరికితనము నీలో ఉంటే తొలగించుకోవాలి. దేవుడు మనకు శక్తియు, ప్రేమను, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు. పిరికివారు పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తారు. పేతురు యేసు ప్రభువుతో 3.5 సంవత్సరములు నడిచాడు గాని ప్రభువు శిలువ దగ్గర నిలవలేక యూదులకు భయపడి పారిపోయాడు. ప్రభువు ఎవరో నాకు తెలియదు, నేను అతన్ని ఎరుగునని ముమ్మారు బొంకాడు. ప్రభువు పునరుద్ధానమయ్యాడని మరి చెప్పినప్పుడు సమాధి దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోతాడు. ప్రాణభయంతో దాగి ఉంటాడు. అలాంటి పిరికి పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అనేకమైన గొప్ప కార్యములు చేశాడు. ఏ యూదులకు భయపడి పారిపోయాడో ఆ యూదులకు ధైర్యంగా సువార్త ప్రకటించాడు. పేతురు ప్రసంగమునకు 5,000 మంది రక్షింపబడ్డారు. యేసుక్రీస్తు నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదని నిర్భయంగా ప్రకటిస్తున్నాడు. ప్రభువు కొరకు హతసాక్షిగా మారిపోయాడు. సిలువు దగ్గర నిలవబడటానికి భయపడినవాడు ప్రభువు కొరకు తల్లకిందులుగా సిలువ వేయబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడితే దేనికి భయపడవు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా గొప్ప కార్యములు చేస్తావు. యెహోవా దూత వచ్చి అబీయెజేయుడైన యెహోషువకు కలిగిన ఒఫ్రాన్లో మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండకుండానట్లు గానుచాటున గోధుమలను దొల్లగొట్టించుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా, న్యాయాధిపతులు 6:11-12. దేవుని చేత ఏర్పాటైన గిద్యోను శత్రువులకు భయపడి గానుగ చాటునున్న గోధుమల దూళ్ళ కొడుతున్నాడు. శత్రువులను ఎదుర్కొనే ధైర్యం లేక పిరికివాడుగా ఉన్న గిద్యోనుకు యెహోవా దూత కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా అంటూ పిలుస్తున్నాడు. యెహోవా అతనికి తోడైయున్నాడు గనక అతడు బలాఢ్యుడే. ఆయన బలహీనులకు బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలావృద్ధి కలగజేయువాడు. అందుకే నీ బలహీనతల తట్టుకాక దేవుని బలం తట్టు చూడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. కావున దేనికి భయపడక ధైర్యముగా ఉండాలి. ఏలియా ప్రవక్త యెజెబెలు రాణికి భయపడుతున్నాడు. ఆమె అతని ప్రాణము తీస్తానని బెదిరిస్తుంది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. 3.5 సంవత్సరములు వర్షం కురవకుండా ఆగిపోయింది. తిరిగి ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది. ప్రకృతి మీద అధికారము గల గొప్ప ప్రవక్త ఒక స్త్రీకి భయపడి పారిపోతున్నాడు. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేసెను. 1 రాజులు 19:4. అంత గొప్ప ప్రవక్త ఇక చాలు, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఆహారం ఇచ్చి అతనిని బలపరిచి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉన్నది, భయపడకమని అభయమిచ్చి ధైర్యపరుస్తాడు. ఒక పూట ఆహారం వలన 40 దినములు ప్రయాణం చేయటానికి దేవుడు శక్తినిచ్చాడు. నిన్ను బట్టి కాదు, నీలోనున్న దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలి. నా ప్రాణం తీసుకో, చస్తే బావుండు అని పిరికివారే అంటారు. అలాంటి పిరికి మాటలకు పలక్కుండా నీ దేవుడెంత గొప్పవాడు, ఆయన శక్తి ఎంతో గొప్పదో తలంచుకొని అట్టి దేవుని కలిగిన నీవు ధైర్యంగా ఉండాలి. పిరికితనమును తొలగించేసుకోవాలి. ప్రార్థన. ప్రభువా, మా హృదయంలో నుండి పిరికితనమును తొలగించుకొని ధైర్యము దయచేయండి. పిరికివారు నీకు అసహ్యులు అని అట్టివారు అగ్ని గంధకముల్లో మండుగుండిలో నుండి పడి నిత్య నరకాగ్ని పాలవుతారు. కాబట్టి మాలో నుండి పిరికితనము గల ఆత్మను తీసివేసి ధైర్యము, శక్తి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.